నమస్తే వాహిని మీడియా ప్రేక్షకులు నమస్కారం. నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. ఇప్పుడు చాలామంది నరాల బలహీనతతో బాధపడుతూ ఉంటారు. నరాల బలహీనత అంటే సెక్సువల్ డిజార్డర్స్ అనే కాదు. అసలు నరాల బలహీనత ఎందుకు వస్తుందన్నది ముందు మనం గమనించాలి. మనం పూర్వీకుల నుంచి మనం నేర్చుకున్నది ఒకటి మర్చిపోతున్నాం. మనకి ఇది వరకు మినువులు పొట్టు తీయకన్నా మినపరొట్టి కాల్చి పెట్టేవారు. పెసలు పొట్టు తీయకనే పెసరొట్టు తినేవారు. దానివల్ల ఏమవుతుందంటే వీరి బుద్ధి పెరిగేది బాగా. ప్లస్ దాంతోపాటు సున్నుండలు, అరిసెలు ఇట్లాంటి బలమైన ఫుడ్ తీసుకునేవారు. దానివల్ల వీరి బుద్ధి బాగా అయ్యేది. చాలామంది మినువుల పైన పొట్టు తీయటం, పొట్టు లేని ఫుడ్ తీసుకుంటున్నారు. ఆ ఫైబర్ ఫుడ్ మనం కంపల్సరీ తీసుకోవాలి. వారంలో 2 సార్లైనా పెసరొట్టు కానీ మినపరొట్టెలు కానీ తీసుకోవడం వల్ల మనకి నెర్వస్ వీక్నెస్ బాగా ఉన్న వాళ్ళకి వెంటనే రికవర్ అవుతారు. ఇది వరకు పెడితే నేతిగారెలే పెట్టాలనేవారు. ఎందువల్ల అనేవారు? నేతిగారెల వల్ల నెర్వ్ స్ట్రెంత్ బాగా వస్తుంది. ఆ నేతిగారెల్లో కూడా మన మినువుల పైన పొట్టు ఉండేలా గారెలు చేసి పెట్టేవారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ నరాలకు సంబంధించిన బలహీనతలు వచ్చేవి కాదు. అంటే ఈ పార్కిన్సన్ ఇలాంటి డిసీజెస్, కంపవాతం అలాంటి డిసీజెస్ కూడా మనకి మినువుల పైన పెసల పైన పొట్టు లేకపోవడం వల్ల వస్తున్నాయి. ఈ పొట్టు ఉండేలా మనం చూసుకోవాలి. ఈ పొట్టు లేకపోతే మనకి వచ్చే కాలంలో కూడా పిల్లలకు కూడా స్ట్రెంత్ లేకుండా అయిపోతుంది. దాంతోపాటు అశ్వగంధని ఆవు పాలతో ఉడికించి 7 సార్లు నేను శుద్ధి చేసి ఇవ్వటం జరుగుతుంది. అది వాడటం వల్ల ఏమవుతుందంటే అశ్వగంధని నైట్ పడుకున్నప్పుడు గోరువెచ్చని పాలలో తీసుకోవడం వల్ల మనకి తిన్న ఫుడ్ బాడీకి వంట పట్టి నెర్వస్కి కావాల్సిన స్ట్రెంత్ బాగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నెర్వ్ స్ట్రెంత్ ఉంటుంది. దీనివల్ల మనం తెలుసుకునేది ఏంటంటే మనం ఫైబర్ లేని ఫుడ్ తీసుకోవడం వల్లనే ఈ నెర్వస్ వీక్నెస్ వస్తుంది. దాంతోపాటు మనం మంచి ఫైబర్ ఫుడ్ తీసుకుని, అంటే మినువుల పైన పొట్టు ఉన్నది, పెసల పైన పొట్టు ఉన్నది ఫుడ్ తీసుకుంటూ మీరు అశ్వగంధని ఆవు పాలతో చేసి శుద్ధి చేసి నేను ఇవ్వడం జరుగుతుంది కొన్ని సంవత్సరాలుగా. దాన్ని గోరువెచ్చని పాలలో తీసుకోవడం వల్ల మీరు నెర్వస్ వీక్నెస్ నుంచి బయటపడతారు. ఇంకా దీర్ఘకాలికంగా ఏదో మన సెక్షువల్ డిజార్డర్స్తో బాధపడుతున్న వాళ్ళకైతే ప్రత్యేకమైన మందులు అవి ఉన్నాయి. దాన్ని భయపడవలసిన పని లేదు. చాలామంది యూత్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఈ డిజార్డర్స్ వైపు పడుతున్నారు. దీన్ని కరెక్ట్గా మనం 2-3 నెలలు కోర్స్ కింద వాడితే మనకి ఈ నెర్వస్ వీక్నెస్ నుంచి బయటపడవచ్చు. కాబట్టి చాలామందికి అందుబాటులో ఉన్నది ఏంటంటే అశ్వగంధ మనం ఆవు పాలతో శుద్ధి చేసి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని గోరువెచ్చని పాలలో కలిపి తీసుకుంటాం వల్ల మీరు నెర్వస్ వీక్నెస్ నుంచి బయటపడతారు. అట్ ది ఏజ్ ఆఫ్ చాలామంది 25 ఇయర్స్ నుంచి నెర్వస్ వీక్నెస్తో బాధపడుతున్నారు. ఎవరైనా కూడా అశ్వగంధని తీసుకోవచ్చు. తీసుకుంటాం వల్ల ఈ నరాల వీక్నెస్ నుంచి మనం బయటపడవచ్చు. ఈ విధంగా మనం తీసుకుని ఫుడ్ని కొంచెం మార్పు చేర్పులు చేసుకుంటూ ఉంటే మనకి ఈ నరాల బలహీనత పేషెంట్లు చాలామంది ఎక్కువైపోయారు. మనం తీసుకునే ఫుడ్ కూడా మంచిగా తీసుకుంటే ఈ డిజార్డర్స్ లేకుండా ఉంటాయి. ఈ విధంగా మనకి పైన పొట్టుండే పదార్థాలు తీసుకుంటూ ఈ అశ్వగంధ ఇలాంటి వాటిని 3 నెలలు వాడుకుంటూ ఉంటే మనకి ఎటువంటి నెర్వస్ వీక్నెస్ లేకుండా మనం ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు చాలామంది భోజనంలో నెయ్యి వేసుకుంటూ మానేశారు. ఆ నెయ్యి వేసుకుంటాం వల్ల మనకి బాడీలో లూబ్రికేషను చాలా బాగుంటుంది. అందువల్ల మన భోజనంలో కంపల్సరీ 1 టీ స్పూను నెయ్యి వేసుకుని తీసుకోవడం వల్ల విపరీతమైన మనకి ధాతుపుష్టి పెరుగుతుంది. ఈ విధంగా నెయ్యిని కూడా మర్చిపోకుండా ఆ విధంగా తీసుకుంటే ఇవన్నీ బలవర్ధకమైన ఆహారాలు. దాంతోపాటు బాడీలోని ఫ్లెక్సిబిలిటీని పెంచుతాయి. తద్వారా మనకి నెర్వస్ వీక్నెస్ని తగ్గించడంలో ఫుడ్ కూడా ఒక 70% పాత్ర ఫుడ్దే ఉంటుంది. దాంతోపాటు మన ఔషధాలు తీసుకోవడం వల్ల నెర్వస్ వీక్నెస్ నుంచి హ్యాపీగా బయటపడవచ్చు.